Mr. Welcome to Janaberi News Mudga Headlines. సిటీ కేబుల్ శ్రీ చక్ర భక్తి ఛానల్ మరియు స్టార్ మా సంయుక్త ఆధ్వర్యంలో ఘనంగా సంక్రాంతి ముగ్గుల పోటీలు. క్రీడాకారుల సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా 2026వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ను క్రీడాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయంగా ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ అనిల్ అభినాయుడు స్పష్టం. నూతనంగా కాంచీపురం పేరు మాల్ సిల్క్స్ ను ప్రారంభించిన శాసనసభ్యులు గద్దె రామ్మోహన్, కమలానంద భారతి స్వామీజీ. విజయవాడ నగరంలో నూతనంగా ఏర్పాటు చేసిన ది మహారాజా కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ను తూర్పు నియోజకవర్గం శాసనసభ్యులు గద్దె రామ్మోహన్, మాజీ పార్లమెంట్ సభ్యులు గోకరాజు గంగరాజు లాంఛనంగా ప్రారంభించారు. ఖాతాదారులకు మెరుగైన సేవలు అందిస్తూ వారి మన్ననలు పొందిన మహారాజా బ్యాంక్ దినదిన అభివృద్ధి చెందుతూ మరిన్ని శాఖలతో విస్తరించాలని ఈ సందర్భంగా వారు ఆకాంక్షించారు. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా ఖాతాదారులకు అత్యాధునిక సేవలను అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. గురునానక్ కాలనీలో ది మహారాజా కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ 12వ శాఖను నూతనంగా ఏర్పాటు చేశారు. విజయవాడ తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్, మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు, ప్రముఖ పారిశ్రామికవేత్తలు మల్లినేని రాజయ్య, ముత్తవరపు మురళీకృష్ణ ఈ మహారాజా కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ను లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం బ్యాంకును పరిశీలించడంతో పాటు ఖాతాదారులకు అందిస్తున్న వివిధ రకాల సేవల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాజీ పార్లమెంట్ సభ్యులు పారిశ్రామికవేత్త గోకరాజు గంగరాజు మాట్లాడుతూ గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతి రాజుకు స్నేహితులైన రామకృష్ణం రాజు, అశోక్ గజపతి రాజుపై ఉన్న ప్రేమ అభిమానాలతో మహారాజా బ్యాంక్ ను ప్రారంభించడం అభినందనీయమని తెలిపారు. కార్యక్రమంలో కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు రవీంద్ర చిట్టూరి, కొమ్మారెడ్డి రాంబాబు, మహిళా కోఆపరేటివ్ బ్యాంక్ చైర్పర్సన్ కుసుమ లావణ్య, కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ అడిషనల్ రిజిస్టర్ ఆనంద్ బాబు తదితరులు పాల్గొన్నారు. చాలా సంతోషం. మహారాజా అర్బన్ బ్యాంకు ఓపెనింగ్కి రావటం చాలా ఆనందకరంగా ఉంది. మహారాజా అంటే గజపతి రాజు గారు వారి చాలా క్లోజ్ మిత్రులు ఎంఆర్కే రాజు గారు. వారి పేరు మీద డైరెక్ట్గా పేరు పెడితే బాగోదనే ఉద్దేశంతో మహారాజా అని పేరు పెట్టడం జరిగింది. ఆ పేరు నిలబడేటట్టుగా రాబోయే తరాలకి ఈ బ్యాంకు సేవలు అందిస్తుందని, కస్టమర్స్ అంతా ఎవరైతే డిపాజిట్ చేస్తున్నారో వాళ్ళు ధైర్యంగా దీంట్లో ఇన్వెస్ట్ చేయొచ్చని నేను భావిస్తున్నాను. చాలా చాలా సంతోషం. ఈ కార్యక్రమానికి చాలామంది పెద్దలు పాల్గొన్నారు. తప్పకుండా ఇవి అనేక బ్రాంచులు స్టార్ట్ చేశారు. విజయవాడలో మొట్టమొదటిసారిగా ఇక్కడ స్టార్ట్ చేశారు. తప్పకుండా ఇది సక్సెస్ అవుతుందని కోరుకుంటున్నాను. అలాగే సేవలు అందించాలి కస్టమర్స్. ఇప్పుడు ఉన్న ఎంప్లాయీస్ అంతా కూడా ఇదంతా ఏంటంటే కస్టమర్ని ప్రేమగా తీసుకుని వారి సావధానంగా వారి సమస్యలు తెలుసుకుని తొందరగా వాళ్ళని డిస్పోజ్ చేసే విధంగా సేవలు అందిస్తే తప్పకుండా ఈ బ్యాంకు అభివృద్ధి చెందని భావిస్తున్నాను. సెలవు. ఆల్ ది బెస్ట్ సార్. భారతదేశ ప్రభుత్వాలు వండుకున్నటువంటి సహకార రంగంలో ఏర్పాటు చేసేటటువంటి కోఆపరేటివ్ సెక్టార్లో అనేక బ్యాంకులు ఓపెన్ చేసేటటువంటి పరిస్థితి ఉంది. అటువంటి బ్యాంకుల్లో సహకార చట్టాన్ని తూచా తప్పకుండా అమలు చేసి సుదీర్ఘమైనటువంటి చరిత్ర కలిగినటువంటి మహారాజా బ్యాంకు ఈరోజు ఇక్కడ నూతనంగా ఇంకొక బ్రాంచ్ని ఏర్పాటు చేయటం, ఈ బ్రాంచ్ ఏర్పాటు చేయటం ద్వారా ఖాతాదారులకి ఒక భరోసా, ఖచ్చితంగా ఏ రకమైనటువంటి వివాదాలు కానీ ఏ విధమైనటువంటి అక్రమాలు కానీ జరగడానికి అవకాశం లేకుండా ఈ కోఆపరేటివ్ సెక్టార్లో ఈ బ్యాంకు తన యొక్క యాజమాన్యం దీనికి ఉన్నటువంటి ట్రాక్ రికార్డ్ ఆధారంగా గతంలో ఏర్పాటు చేసినటువంటి వ్యాపార వాణిజ్య సంబంధాల ఆధారంగా ఈ బ్యాంకు అభివృద్ధి చెందుతుందని,
ఇందాక అనేక మంది వ్యక్తులు చెప్పినట్టు సుదీర్ఘకాలం పాటు బ్యాంకులు నిర్వహణ చేసే సందర్భంలో డిపాజిట్ చేసేటటువంటి వారికి ఎప్పుడైతే అభద్రతా భావానికి లోరుకారో ఆ బ్యాంకుల్లో డిపాజిట్లు ఎక్కువ పడే అవకాశం ఉంటుంది. కాబట్టి అందులో ముందు భాగంలో ఈ మహారాజా బ్యాంకు ఉన్న కారణంగా మరి డిపాజిట్దారులందరూ కూడా ధైర్యంగా దీన్ని డిపాజిట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. వ్యాపారం పెంచుకునేటువంటి అవకాశం ఉంది. ఆ వచ్చినటువంటి లాభాలు పంచుకునేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఈ సహకార రంగ వ్యవస్థ ద్వారా ఈ ఫెడరల్ కాన్సెప్ట్ కోఆపరేటివ్ ఫెడరలిజం ద్వారా ఇది అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తాం. అందరికీ నమస్కారం. ఈరోజు మహారాజా కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ సంస్థని 12వ శాఖగా విజయవాడ మహానగరంలో ప్రారంభించడానికి ఇచ్చేసినటువంటి పెద్దలు, గురుతుల్యులు అందరికీ కూడా అనేక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి గోవా గవర్నర్ గారు అయినటువంటి శ్రీ పోస్పాటి అశోక్ గజపతిరాజు గారు కూడా వచ్చి జాయిన్ అవుతారు. ఈరోజు ఈ కార్యక్రమాన్ని శ్రీ గోకరాజు గంగరాజు గారు చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. మా రాష్ట్ర ఫెడరేషన్ అధ్యక్షులైనటువంటి శ్రీ చిట్టూరు రవీంద్ర గారు, మా తోటి బ్యాంకర్స్ అయినటువంటి కొమ్మారెడ్డి రాంబాబు గారు, జి మదన్ గోపాలస్వామి గారు, ఆదర్శ్ కోఆపరేటివ్ బ్యాంకు తెలంగాణ రాష్ట్ర ఫెడరేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక మహిళా కోఆపరేటివ్ బ్యాంకు చైర్పర్సన్ శ్రీమతి కుసుమ లావణ్య గారు, అలాగే ఏలూరు బ్యాంక్ కోఆపరేటివ్ బ్యాంక్ అధ్యక్షులైనటువంటి శ్రీ అంబికా ప్రసాద్ గారు, ఇక్కడికి ఉన్నటువంటి ఈరోజు రాజ్యసభ సభ్యులు శ్రీ పాక సత్యనారాయణ గారు, శ్రీ రాజయ్య గారు, శ్రీ మురళీ గారు, ఈ నగర ప్రజల పెద్దలు అందరూ కూడా ఈరోజు మహారాజా కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ విజయవాడలో 12వ బ్రాంచిగా ప్రారంభించడం జరిగింది. దానికి పెద్దలందరూ కూడా వచ్చి రాజుగారిని ఆశీర్వదించటం, చైర్మన్ గారిని ఆశీర్వదించటం, బ్యాంకుని ఆశీర్వదించటం చేస్తున్నాం. మాకంతా ఆనందంగా ఉంది. మన కోఆపరేటివ్ బ్యాంక్స్ అందరూ కూడా ఒక ఫెడరేషన్లో మెంబర్లు అందరూ కుటుంబ సభ్యులుగా ఉంటూ తదేక దీక్షతో బ్యాంకుల్ని అభివృద్ధి చేస్తూ అందరూ కూడా ఒక ఏకోన్ముఖులై పయనిస్తున్నాం. సన్నిహితులుగా ప్రయాణం చేస్తున్నాం. ఒక సమిష్టి కృషిగా చేస్తున్నాం. ఇది అంతా ఇలాగే మరిన్ని బ్రాంచీలు పెట్టాలని చెప్పి ఆర్బీఐ కూడా ఈ మధ్యనే మాకు అందరికీ బ్రాంచీలు అలాట్ చేస్తూ ఉంది. అడిగిన బ్రాంచీలు అలాట్ చేస్తూ ఉంది. అదొక ఈ మధ్యన ఇంచుమించుగా చాలా బ్యాంకులు, మా కోఆపరేటివ్ బ్యాంక్ చాలా చోట్ల బ్రాంచీలు పెట్టడం జరిగింది. కనుక కోఆపరేటివ్ బ్యాంక్ అంటే చిన్నచూపు వద్దు. ఈ రోజున ప్రతిదీ కూడా నేషనల్ బ్యాంక్తో సమానంగా అన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేయడం జరుగుతుంది కోఆపరేటివ్ బ్యాంక్స్లో. మీకు ట్రాన్స్ఫర్స్ కానివ్వండి, మనీ ట్రాన్స్ఫర్స్ కానివ్వండి, యూపీఐ పేమెంట్లు కానివ్వండి, డెబిట్ కార్డులు కానివ్వండి, అన్ని సిస్టమ్స్ ఉన్నాయి. దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా, సద్వినియోగపరచుకోవాల్సిందిగా విజయవాడ ప్రజలందరికీ కూడా మహారాజా కోఆపరేటివ్ బ్యాంక్ తరఫున నేను కూడా చెప్తున్నాను. విష్ ఆల్ ద బెస్ట్ అందరికీ. నేను ఎప్పుడు మహారాజా బ్యాంక్ చైర్మన్ గారు రామకృష్ణరాజు గారు, వారి అబ్బాయిలు మురళి అండ్ ఆదిత్య గారు, వారి స్టాఫ్, వారి షేర్ హోల్డర్స్ అందరికీ ఈరోజు ఒక గర్వకారణం. నిజంగా 12వ బ్రాంచ్ ఈ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు అర్బన్ బ్యాంకింగ్ సెక్టర్ ఎదుర్కొంటున్న రోజుల్లో రెగ్యులేటరీ కాంప్లైన్స్ చేస్తూ రిజర్వ్ బ్యాంక్ గైడ్లైన్స్ కానీ యాక్ట్ కానీ ఫుల్గా ఫాలో అవుతూ కస్టమర్ సర్వీసే ఇంపార్టెంట్గా ఆలోచిస్తూ దినదినాభివృద్ధి చెందుతూ ఈ బ్యాంకు ఇంతవరకు వచ్చినందుకు నా అభినందనలు రాజుగారికి, వారి షేర్ హోల్డర్స్కి, వారి ఎంప్లాయీస్కి. ముఖ్యంగా మెయిన్గా ఏమిటంటే నేను హైదరాబాద్ నుంచి ఆదర్శ్ బ్యాంక్ చైర్మన్ గాను, ఫెడరేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ గాను
నాఫ్కాబ్లో డైరెక్టర్గా కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఈ మధ్యకాలంలో రాజుగారు చెప్పారు, లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి అర్బన్ బ్యాంకింగ్ లైసెన్సింగ్లో బ్రాంచ్ లైసెన్సెస్ ఇస్తున్నారని. రిజర్వ్ బ్యాంకులో కూడా కొంత మార్పు వచ్చింది. కన్సల్టేటివ్ మోడ్లోకి వచ్చారు. ఇదివరకు ఒక సర్క్యులర్ ఇచ్చేసేవారు, మీ చావు మీరు చావండి అనేవారు. డ్రాఫ్ట్ సర్క్యులర్స్ అని ఇప్పుడు రిలీజ్ చేస్తున్నారు. డ్రాఫ్ట్ సర్క్యులర్స్లో మమ్మల్ని ఫెడరేషన్ నుంచి, ఇండివిజువల్ బ్యాంకుల నుంచి, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గారు, డిప్యూటీ గవర్నర్ గారు బాంబేలో మీటింగ్లు పెడుతున్నారు, త్రివేంద్రంలోను, హైదరాబాద్లోను అలా రీజనల్గా మీటింగ్స్ పెడుతున్నారు. అసలు కస్టమర్ డిపాజిటర్ మనీ సేఫ్గా ఉండాలంటే రిజర్వ్ బ్యాంక్ ఏం చేయాలి, మేమేం చేయాలి, ఇది ఎప్పుడు కూడా ఈ ఫెడరేషన్. విజయవాడ నగరంలో నూతనంగా కాంచీపురం పేరు మాల్ సిల్క్స్ ను ఏర్పాటు చేశారు. తూర్పు నియోజకవర్గం శాసనసభ్యులు గద్దె రామ్మోహన్, కమలానంద భారతి స్వామీజీ లాంఛనంగా ప్రారంభించారు. నగర ప్రజలకు నాణ్యమైన వస్త్రాలను అందుబాటు ధరలో అందించాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు. బంద రోడ్డు పీవీపీ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తూర్పు నియోజకవర్గం శాసనసభ్యులు గద్దె రామ్మోహన్, కమలానంద భారతి స్వామీజీ ముఖ్య అతిథులుగా విచ్చేసి కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ ను లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం షోరూంలో ఏర్పాటు చేసిన వివిధ రకాల వస్త్రాలను పరిశీలించారు. వాటి ధరల వివరాలను అడిగి తెలుసుకున్నారు. పట్టు వస్త్రాలు ఏ విధంగా తయారు చేస్తారో, వాటిని కస్టమర్స్ కు ఎలా విక్రయిస్తారనే వివరాలను షోరూం యాజమానులు ముఖ్య అతిథులకు వివరించారు. 6వ బ్రాంచ్ 4వ బ్రాంచ్ నెల్లూరులో మొదలై మన విజయవాడ అమరావతి నగరంలో కూడా ఒక బ్రాంచ్ ఓపెన్ చేసినందుకు వారికి, విజయవాడ 2వ బ్రాంచ్ ఓపెన్ చేసిన వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే అమరావతి నగరం శరవేగంగా ఈ సౌత్ ఇండియాలో ఉన్న అన్ని రాజధాని నగరాల కంటే మిన్నగా ముందుకు దూసుకెళ్లాలని కోరుకునే వ్యక్తుల్లో నేను కూడా ఒకనే. కాబట్టి అలాంటి కాన్సెప్ట్ నెరవేరాలంటే ఇలాంటి అనేకమైన సంస్థలు వారి వారి బ్రాంచుల్ని ఇక్కడ ప్రారంభోత్సవం చేసుకుంటే, తద్వారా ఒక మంచి కార్పొరేట్ లుక్కి ఈ విజయవాడ నగరానికి రావాలనేది నా కోరిక. ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు ఒకటే మాట చెబుతారు, ఏ కుటుంబం అయినా అది ఉన్నత కుటుంబం కావచ్చు, మధ్యతరగతి కావచ్చు, చిన్న కుటుంబాలు కావచ్చు, ఒక ఎంటర్ప్రెన్యూర్ కుటుంబంలో ఉంటే ఆ కుటుంబం యొక్క స్థితి, ఆర్థిక పరిస్థితి చాలా స్పీడ్గా పెరుగుద్ది. అదేవిధంగా ఒక కుటుంబంలో ఒక మంచి ఎంప్లాయ్మెంట్ ఉన్న, ఉద్యోగం ఉన్న వ్యక్తి ఉన్న ఆ కుటుంబం యొక్క పేదరికం నుంచి బయటపడుతుందని చెప్తుంటారు. అందుకే ఈ ప్రభుత్వం వ్యాపారాలు పెట్టే వాళ్ళకి ఎంతో అనుకూలమైన పరిస్థితులు కల్పిస్తూ అనేక సంస్థల్ని తీసుకురావడానికి ఆయన చేసే ప్రయత్నంలో మరి కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ వారు మరి ఎంతో అనుభవం ఉన్న సంస్థ. ఈ 4వ సంస్థ, అందులో విజయవాడలోనే 2, నెల్లూరులో ప్రారంభమైందని చెప్పారు. ఇది బాగా అభివృద్ధి చెందాలని, ఈ అభివృద్ధి వాళ్ళు చెందడమే కాదు, స్థానికులకు కూడా, విజయవాడ నగర ప్రజలకు కూడా అందుబాటులో ఈ నాకు తెలిసి కాంచీపురం అంటేనే మేము తెలిసిన కాడి నుంచి కూడా కాంచీపురం బట్టల గురించి మరి ఎంత పేరుందో, ఎంత వాళ్ళకి ప్రతిష్ట కానీ, వాళ్ళకి ఒక క్రెడిబిలిటీ కానీ ఉంది. ఈ వ్యాపారం బాగా అభివృద్ధి చెందాలా, రాష్ట్రానికి కూడా ట్యాక్స్ రూపాయన ఆదాయం రావాలా, ప్రజలకు కూడా 100 మంది ఉద్యోగస్తులు ఇక్కడ ఉండడం అంటే 100 మందికి ఉపాధి కలిగింది. ఇవాళ చంద్రబాబు గారు సంవత్సరానికి 25 లక్షల మంది మినిమం రావాలంటే ఆయన ఉద్దేశం ఒక ప్రభుత్వం ఇచ్చే ఉద్యోగాలు కాదు, ఇలాంటి సంస్థ ఇచ్చే ఉద్యోగాలు కూడా ఇక్కడ 100 మంది మన కళ్ళ ముందు ఉద్యోగాలు పెరగటం లేదు. ఎస్పెషల్లీ అనేక మంది మహిళలకి ఇది ఒక మంచి అవకాశం. ఇలాంటి సంస్థ బాగా అభివృద్ధి చెందాలా, రాష్ట్రం కూడా వీరి ద్వారా రాష్ట్రం కూడా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. భయ్యా రవి, వన్ ఆఫ్ ది డైరెక్టర్ కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్కి. ఈరోజు 4వ బ్రాంచ్గా విజయవాడలో పీవీపీ రోడ్లో కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ ఓపెన్ చేసుకోవడం, ప్రారంభించుకోవడం మాకెంతో ఆనందం. ఈరోజు ఈ కార్యక్రమానికి మేము పిలిచిన వెంటనే ఎన్ని కార్యక్రమాలు ఒత్తిడి ఉంటుందో మాకు తెలుసండి. కానీ విజయవాడ మీద ఉన్న ప్రేమ, మా మీద ఉన్న అభిమానంతో ఈరోజు స్థానిక ఎమ్మెల్యే గారు గద్దె రామ్మోహన్ రావు గారు ఇక్కడికి విచ్చేసి మమ్మల్ని ఆశీర్వదించినందుకు వారికి మీ అందరి తరపున నేను అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.
నిజంగా ఈరోజు కాంచీపురం వీవర్స్ ఒక 1000 మందితో మేము కాంట్రాక్ట్ రూమ్స్ పెట్టుకొని నేరుగా వీవర్స్ నుంచి కస్టమర్లకి వినియోగదారులకి ఖచ్చితమైన పట్టు ఖచ్చితమైన ధర అందించాలనే ఉద్దేశంతో సదుద్దేశంతో ఈరోజు ఇక్కడ ప్రారంభించుకోవడం జరిగింది. 399 రూపాయల నుంచి 2 లక్షల రూపాయల పట్టు చీరల వరకు మా వద్ద లభిస్తాయి. ఒకే ధర, అందరికీ ఒకే ధరతో మంచి క్వాలిటీ వస్తువులు అందించాలనేది మా ఉద్దేశం. అంతేకాకుండా ఈరోజు పార్టీ వేర్ లెహంగాస్ కావచ్చు, పార్టీ వేర్ డ్రెస్సులు కావచ్చు, పెట్టుబడి చీరలు. ఈరోజు వివాహం అంటే జీవితంలో ముఖ్యమైన ఘట్టం వివాహం. అటువంటి వివాహానికి పెళ్లి కూతురుతో పాటు మిగతా అందరికీ కూడా అనువైన పెళ్లి వస్త్రాలు మా వద్ద లభిస్తాయని చెప్పేసి మీకు తెలియజేస్తూ మమ్మల్ని విజయవాడ ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ప్రారంభోత్సవ ఆఫర్లు ఉన్నాయండి. 390 నుంచి ఉన్నాయి, ఆఫర్స్ ఉన్నాయి. గద్వాల్ శారీసు, పోచంపల్లి శారీసు, ఆరణి శారీసు, కంచిపట్టు చీరలు, అదేవిధంగా బ్లౌజ్ వర్క్ చేసిన మగ్గం బ్లౌజ్ వర్క్ చేసిన చీర వడ్డానంతో పాటు 1 గ్రామ్ వడ్డానంతో పాటు 999కి అందిస్తున్నాం. 1000 రూపాయల లోపలే కంచిపట్టు చీర విత్ మగ్గం బ్లౌజ్ వర్క్ చేసి వడ్డానం కూడా అందిస్తున్నాము. కాబట్టి ఇటువంటి ప్రారంభోత్సవ ఆఫర్లు అందరూ కూడా వినియోగించుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. సార్ ఇది వచ్చి 4వ బ్రాంచ్ అండి. కాంచీపురం 4వ బ్రాంచు, రాజమండ్రి, తిరుపతి, నెల్లూరు, ఇప్పుడు విజయవాడ. రాబోయే 2 సంవత్సరాలలో కూడా ఈ విధంగా కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్, కాంచీపురం వాళ్ళ యొక్క వీవర్స్ కొలాబరేషన్స్తో ఈ యొక్క ప్రీమియం స్టోరు అందరికీ అందుబాటులో ఉండే స్టోర్స్ ప్రారంభించాలని చెప్పేసి కోరుకుంటున్నాము. సార్ ఈ ఆఫర్లు కంటిన్యూగా ఉంటాయండి. 365 డేస్ ప్రారంభోత్సవ ఆఫర్లు కొద్దిగా స్పెషల్గా ఉంటాయి ఈ సంక్రాంతి వరకు. తర్వాత ఎప్పుడు కూడా ఒకటే ఛాలెంజ్ చేస్తాం, మా వస్తువు మాకన్నా తక్కువ ఇస్తే వెనక్కి ఇచ్చి డబ్బులు తీసుకెళ్ళచ్చు, అంతే. క్రీడాకారుల సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా 2026వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ను క్రీడారంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయంగా ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ అనిమిని రవి నాయుడు స్పష్టం చేశారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలోని రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో చైర్మన్ అనిమిని రవి నాయుడు మాట్లాడుతూ, రాష్ట్రంలో క్రీడలను ఉద్యమంగా మార్చి ప్రతి జిల్లాలో మౌలిక వసతులు కల్పించి అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులను తయారు చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సాబ్ చైర్మన్ స్పష్టం చేశారు. ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గతంలో క్రీడాకారులకు రావాల్సిన బకాయిలుగా సుమారు 16 కోట్లను ఇప్పటికే విడుదల చేసినట్లు, అలాగే ఫిబ్రవరి నెలలో మరో 8 కోట్లను క్రీడాకారులకు అందించనున్నట్లు తెలిపారు. ఈ సుదీర్ఘ క్రీడా అభివృద్ధి ప్రయాణంలో మీడియా పాత్ర అత్యంత కీలకమని అనిమిని రవి నాయుడు పేర్కొన్నారు. 2025 సంవత్సరంలో రాష్ట్ర క్రీడా శాఖకు ముఖ్యంగా క్రీడాకారుల సంక్షేమం మరియు క్రీడారంగ అభివృద్ధికి నిరంతరం సహకారం అందించిన మీడియా వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. 2026 సంవత్సరంలో కూడా ఇదే విధంగా మీడియా మద్దతు కొనసాగాలని ఆకాంక్షించారు. మొదటగా 2025లో ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీకి, ముఖ్యంగా స్పోర్ట్స్ క్రీడాకారులకి, క్రీడా విభాగానికి నాకు సహకరించిన మీడియా సోదరులందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు కూడా తెలియజేసుకున్నాను. మీ మద్దతు, మీ సపోర్టు 2026 సంవత్సరంలో కూడా ఉండాలని మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటున్నాం. 2025 సంవత్సరంలో స్పోర్ట్స్ ఈ రాష్ట్రంలో ఉంది. స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ పనిచేస్తుంది, క్రీడాకారుల కోసం ఉంది, క్రీడాకారులను ప్రోత్సహిస్తుంది అనే విధంగా సాయశక్తి ద్వారా పనిచేయడం జరిగింది. అయితే నేను బాధ్యతలు తీసుకున్న నాటికి ఇదేమో 20%తోనో 30%తోనో నాకేం అప్పగించలేదు. సుప్తావస్థలోకి వెళ్ళిపోయింది, నిద్రాణంలో ఉండింది. అక్కడి నుంచి మొదలుపెట్టాం. పాలసీ లేదు. పాలసీ లేకుండా ఆ రోజు మేము బాధ్యతలు తీసుకున్న నాటికి పాలసీ లేదు. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ది బెస్ట్ స్పోర్ట్స్ పాలసీ కూడా
మద్యమత్తులో పాదచారులపై దాడికి పాల్పడటమే కాకుండా సమీపంలోని సిటీ కేబుల్ ఆఫీస్ పై దాడికి పాల్పడిన తాగుబోతులు దీన్ని సీరియస్ గా తీసుకున్న జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఎస్పీ ఆదేశాల మేరకు దాడికి పాల్పడిన ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్న ఆర్పేట సిఐ యేసుబాబు నిందితులను రోడ్డుపై నడిపించుకుంటూ పోలీస్ స్టేషన్ కు తరలించిన సిఐ సిటీ కేబుల్ నుండి కోనేరు సెంటర్ మీదుగా పోలీస్ స్టేషన్ కు తరలింపు నిందితుల స్వస్థలమైన బలరామునిపేటలో కూడా రోడ్డుపై నడిపించిన పోలీసులు రౌడీ ముక్కలు తాగుబోతులు గంజాయి బ్యాచ్ కు హెచ్చరికగా ఇటువంటి పనిష్మెంట్ ఇచ్చామని మీడియాకు తెలిపిన సిఐ యేసుబాబు నిందితులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపిన సిఐ యేసుబాబు. నమస్తే అండి. నిన్న సాయంత్రం 7 గంటలకి ఈ సిటీ కేబుల్ దగ్గర ముగ్గురు మద్యం మత్తులో బాగా మద్యం సేవించి అకారణంగా సిటీ కేబుల్ సంబంధించి ముగ్గురు ఎంప్లాయీస్ కొట్టడం జరిగింది. దాని మీద కేసు రిజిస్ట్రేషన్ జరిగింది. ఆ ముగ్గురిని మేము గుర్తించడం జరిగింది. వాళ్ళు బలరాంపేట చెందిన ఒల్లెపు యేసు, ఒల్లెపు సాయి, ఒల్లెపు వెంకటేష్ గా గుర్తించడం జరిగింది. వాళ్ళని ఈ రోజు అరెస్ట్ చేసి వాళ్ళని మచిలీపట్నం పట్టణంలో నడిపించడం జరుగుతుంది. ఎందుకంటే ఇది మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మచిలీపట్నంలో ఇలాంటి గంజాయి కానీ మద్యం సేవించే వాళ్ళు కానీ ఆగడాలు సాగకూడదని అందరూ ఒక హెచ్చరికగా ఊరేగించడం జరుగుతుంది. మళ్ళీ ఇలాంటి ఎవరైనా చేస్తే వాళ్ళ మీద కూడా ఈ విధంగానే కఠిన చర్యలు తీసుకోబడతాయి. ఎక్కడైతే మచిలీపట్నంలో చిలకలపూడి, ఎనుగోదురు, ఆర్పేట లిమిట్స్ లో మచిలీపట్నం టౌన్ ఎక్కడైనా ఏ ప్రాంతంలో జరిగినా కూడా ఇలాంటి చర్యలు వాళ్ళ మీద తీసుకోబడతాయి. కాబట్టి ప్రజలందరూ కూడా అవగాహన కలిగించుకోవాలని కోరుతున్నాం. గతంలో ఏళ్ళలో ఒకరి మీద లేవండి, 2 మీద ఉన్నాయి. అవి కూడా రికార్డులో నమోదు చేస్తున్నాం. పక్క రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని ఒకరి మీద ఆల్రెడీ సస్పెండ్ షీట్ ఉంది. దాన్ని ఆ రౌడీ కింద ఆర్డర్ చేస్తాం. తెలుగువారు అతిపెద్ద పండుగ సంక్రాంతిని పురస్కరించుకుని పటమట హైస్కూల్ మైదానం వేదికగా నిర్వహించిన ముగ్గుల పోటీలు కనువిందు చేశాయి. సిటీ కేబుల్, శ్రీ చక్రభక్తి ఛానల్ మరియు స్టార్ మా సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ మెగా ఈవెంట్ కు మహిళల నుండి విశేష స్పందన లభించింది. సుమారు 2 గంటల పాటు సాగిన ఈ పోటీలను సిటీ కేబుల్ ఎండీ పొట్లూరి సాయిబాబు జ్యోతి ప్రజ్వలన చేసి అధికారికంగా ప్రారంభించారు. పోటీల సందర్భంగా గ్రౌండ్ అంతా పండుగ వాతావరణం సంతరించుకుంది. సుమారు 2 గంటల పాటు జరిగిన ఈ పోటీలో వందలాది మంది మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. గ్రౌండ్ అంతా ముగ్గులతో సందడి నెలకొంది. మహిళలు తమ సృజనాత్మకతను పదును పెట్టి తీర్చిదిద్దిన శోభయమానమైన రంగవల్లులు చూపర్లను మంత్రముగ్ధులను చేశాయి. కేవలం ముగ్గులే కాకుండా గ్రామీణ వాతావరణాన్ని తలపించేలా కోడి పందాలు, గంగిరెద్దుల విన్యాసాలు మరియు హరిదాసుల కీర్తనలు కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అలాగే చిన్నారుల నుండి పెద్దవారి వరకు ఫన్ గేమ్స్ నిర్వహించారు. సంక్రాంతి పండుగ వారం రోజుల ముందే పటమటలో వచ్చిందా అన్నట్లుగా సందడి నెలకొంది. టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గద్దె అనురాధ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి పోటీలో ప్రతిభ కనబరిచిన విజేతలకు బహుమతులు అందజేశారు. గన్నవరం నియోజకవర్గ అభివృద్ధియే తన ఏకైక లక్ష్యమని, గ్రామాల్లోని ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు స్పష్టం చేశారు. ఆదివారం విజయవాడ రూరల్ మండలం నున్న గ్రామంలో పర్యటించిన ఆయన పల్లె పండుగ 2.0లో భాగంగా 2 లక్షలతో నిర్మించిన గోకులం షెడ్ ను ప్రారంభించారు. అనంతరం కోటగట్టు సెంటర్ వద్ద నూతనంగా నిర్మించిన సర్దార్ గౌతుల చిన్న గౌడ్ బస్సు షెల్టర్ ను కూడా ప్రారంభించారు. ఈ సందర్భంగా యార్లగడ్డ మాట్లాడుతూ నున్న వెస్ట్ బైపాస్ అండర్ పాస్ నుండి నున్న సెంటర్ వరకు రోడ్డు కుచించుకుపోవడం వల్ల ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయని, దీని పరిష్కారానికి 9 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలిపారు. ఇప్పటికే 4.30 కోట్ల నిధుల కోసం ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ను కోరినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో విజయవాడ రూరల్ మండల ఎంపీడీఓ విగిన్స్, టీడీపీ మండల అధ్యక్షులు గొడ్డల్ల చిన్నరామారావు, మండల జనసేన పార్టీ అధ్యక్షులు పొదిలి దుర్గారావు, నున్న గ్రామ టీడీపీ అధ్యక్షులు కలతోట శ్రీనివాసరెడ్డి, టీడీపీ నాయకులు మాధు శివరాం ప్రసాద్, గండికోట సీతయ్య, బోకినాల తిరుపతిరావు, గంప శ్రీనివాస్, గుంటక సుబ్బారెడ్డి, పట్టపు చంటి, బేతపూడి ముత్తయ్య, అంగజాల లక్ష్మీనారాయణ, గుండాల వెంకటేశ, మేక నాగబాబు, మిరంపల్లి రాంబాబు పాల్గొన్నారు. సర్దార్ గౌతుల గారు శ్రీకాళహస్తిలో పోటీ చేసిన, శ్రీకాకుళంలో పోటీ చేసిన, అలాగే ఆచార్య ఎన్జీ రంగా గారు ఈయన గురువు. ఆచార్య ఎన్జీ రంగా గుంటూరు పార్లమెంట్కి ఓడిపోతే మా గురువు గారు ఓడిపోయాడని చెప్పి ఈయన్ని ఇక్కడ గుంటూరు ఆయన తీసుకెళ్ళి శ్రీకాకుళం తీసుకెళ్ళి అక్కడ రాజీనామా చేపించి ఎంపీతో ఈయన ఎంపీగా నిలబెట్టిన చరిత్ర సర్దార్ గౌతుల సంఘం. ఇది ఇప్పుడు ఈ తరవాళ్ళకి తెలియదు కానీ గతంలో ఆచార్య ఎన్జీ రంగా కృషికారు లోక్దళ్ పార్టీ అధ్యక్షుడు,
సబ్జెక్టు కరెక్షన్ ఆయన గుంటూరులో ఓడిపోయి ఖాళీగా ఉంటే ఎక్కడన్నా వేరే జిల్లాలు వెళ్ళి వాళ్ళు వచ్చి పోటీ చేయడం లేదు, కానీ ఇక్కడ శ్రీకాకుళంతో ఏమాత్రం సంబంధం లేని ఆచార్య ఎన్జీ రంగారు రైతు నాయకుడిని అక్కడ తీసుకెళ్ళి మా గురువు ఓటమితో పార్లమెంట్కి వెళ్ళకుండా ఇంటికాడ కూర్చోవడం కరెక్ట్ కాదని త్యాగం చేపించిన నాయకులు ఇవాళ అరుదుగా కనిపిస్తారు కదా. వాళ్ళలో సర్దార్ గౌతలక్ష్మి గారు ప్రముఖుడని తెలియజేస్తూ ఈ నిర్మాణంలో సహకరించిన ప్రతి సోదరుల్ని అభినందిస్తూ సర్దార్ గౌతలక్ష్మి గారి మీద ఉన్న ఈ బస్ షెల్టర్ ఓపెన్ చేయడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. గ్రామ పార్టీ నాయకులందరికీ పేరు పేరున్న కార్యకర్తలందరికీ నా హృదయపూర్వక నమస్కారం. థ్యాంక్ యూ. టైలర్పేటలో గత 24 ఏళ్లుగా చిన్న పెద్ద తారతమ్యం లేకుండా ఎంతో ఐక్యతగా సన్ రైజ్ యూత్ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలను నిర్వహించుకోవడం సంతోషంగా ఉందని చిట్టినగర్ పల్లగట్టు సెంటర్ స్థానికులు తెలిపారు. రాబోయే రోజుల్లో కూడా ఇదే ఐక్యతతో క్రిస్మస్ వేడుకలను వైభవంగా జరుపుకుంటామని పేర్కొన్నారు. వన్ టౌన్ చిట్టినగర్ సెంటర్ టైలర్పేట సన్ రైజ్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకలు ఘనంగా ముగిశాయి. వేడుకల ముగింపు సందర్భంగా పేట ప్రజలకు ప్రేమ విందు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తమ పేటలో గత 24 ఏళ్లుగా చిన్న పెద్ద తారతమ్యం లేకుండా ఒకటిగా సన్ రైజ్ యూత్ క్రిస్మస్ వేడుకలను ఎంతో వైభవంగా నిర్వహించడం సంతోషకరమని తెలిపారు. రాబోయే సంవత్సరంలో కూడా ఇదే ఐక్యతతో వేడుకలను జరుపుకుని సేవా కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తామన్నారు. వేడుకలు ప్రారంభమైన నాటి నుంచి పిల్లలకు బైబిల్ పఠనం పోటీలు, ప్రార్థన కూడికలు, సేవా కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరిగిందన్నారు. కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని తమ భక్తి భావం చాటుకున్నారన్నారు. నా పేరు అన్నారావు అండి. ఈ టైలర్పేట ప్రాంతవాసంలో 24 సంవత్సరాల నుంచి సన్ రైజ్ యూత్ అసోసియేషన్ వారు క్రిస్మస్ జయంతి కూడికలను సందర్భానుసారంగా వారు నిర్వర్తిస్తున్నారు. కాబట్టి ప్రభుదయ వల్ల ఈ కూడికలు చాలా జయకరంగా జరిగినాయి. బిడ్డలకు ఆశీర్వాదం, చేరినటువంటి వారికి ఎంతో దీవెనకరంగా ఇంకా ఉండాలని, ముందు ముందు కూడా ఎంతకంటే ఇంకా పెద్దవి చేయాలని చెప్పేసి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ టైలర్పేటలో గత 24 సంవత్సరాల నుంచి సన్ రైజ్ యూత్ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు మరియు నూతన సంవత్సర వేడుకలు నిర్వహించడం జరుగుతుంది. ఆ వేడుకల్లో భాగంగా ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు, బైబిల్ పఠనము మరియు ఇతర కార్యక్రమాలు నిర్వహించి ప్రైజెస్ ఇవ్వటం జరుగుతుంది. విజేతలకి మంచి గిఫ్ట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళని ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ 24 సంవత్సరాల ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం, అంటే ప్రేమ విందు ఇక్కడ పేట ప్రజలను మన అందరినీ పిలిచి వాళ్ళు ఐక్యంగా దేవుని ప్రార్థన చేసుకొని ఒక ప్రేమ విందులాగా దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క ఆహారాన్ని ప్రేమ విందులాగా అందరూ కలిసి భాగస్వామ్యం అయ్యి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో చాలామంది యూత్ సహకరించారు. వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. అంతేకాకుండా ఈ కార్యక్రమాలు ఇలాగే ఇంక ముందు కూడా కొనసాగాలని, యూత్ అందరూ కూడా ఐక్యంగా ఉండి ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలని, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరినీ కూడా వాళ్ళ యొక్క భాగస్వామ్యం తీసుకొని, వాళ్ళ యొక్క సలహాలు సూచనలు తీసుకొని ఇంకా కూడా బాగా చేయాలని, ఈ పేటలో వాళ్ళందరికీ కూడా భగవంతుడు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు. విజయవాడ ప్రజలందరూ కూడా క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు. టైలర్పేట పళ్ళగట్టు సందర్భంలో గత 24 సంవత్సరాలుగా సన్ రైజ్ యూత్ పేరుతో క్రిస్మస్ వేడుకల్ని, న్యూ ఇయర్ వేడుకల్ని నిర్వహిస్తూ ఉన్నాము. ఇందులో భాగంగా జనవరి 1 వరకు, అంటే 25వ తారీఖు నుంచి జనవరి 1 వరకు కూడా ఆధ్యాత్మిక కార్యక్రమాలు, రోజుకి ప్రేయర్ రూపంలో, అదేవిధంగా చిన్నపిల్లలకు కూడా ఆటల రూపంలో ఇక్కడ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. దేవునికి సందర్భంగా ఒక స్కిట్ కూడా ఈ ప్రాంత యువత ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజల్లో ఆధ్యాత్మిక భావాన్ని పెంచి అందరం కూడా కలిసి ఐకమత్యంగా చేసుకునే భాగంగా గత 24 సంవత్సరాల్లో ఏదైతే జరుగుతుందో అందులో భాగంగానే ఈ సంవత్సరం కూడా మా ప్రాంతంలో ఉన్నటువంటి యువత అంతా కూడా బాధ్యతగా తీసుకొని అత్యంత ఘనంగా ఈ సంవత్సరం పండుగను జరుపుకోవడం జరిగింది. అదే సందర్భంలో మా ప్రాంతంలో ఆధ్యాత్మికాన్ని పరిడవిలే విధంగా ఆ దీవెనకరమైనటువంటి కుటుంబాలని, దేవుని వాక్యాన్ని అందించినటువంటి పెద్దలందరికీ, ఇందులో భాగస్వామ్యం పనిచేసిన ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా ఆర్గనైజేషన్ తీసుకొని దీన్ని చాలా బాధ్యతగా ముందుకు తీసుకెళ్ళి చాలా గొప్పగా కార్యక్రమం నిర్వహించిన మా యూత్ అందరికి కూడా పేరు పేరున అందరికి కూడా అభినందనలు తెలియజేసుకుంటూ, భవిష్యత్తులో వచ్చే సంవత్సరం కూడా ఇదే ఆధ్యాత్మిక రూపంలో క్రీస్తు జయంతిని, న్యూ ఇయర్ వేడుకలను జరుపుకుంటామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. మీడియా మిత్రుల ద్వారా మీడియా మిత్రులందరూ కూడా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్.
సిటీ కేబుల్ శ్రీచక్ర భక్తి ఛానల్ మరియు స్టార్ మా సంయుక్త ఆధ్వర్యంలో ఘనంగా సంక్రాంతి ముగ్గుల పోటీలు. క్రీడాకారుల సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా 2026వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ను క్రీడాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయంగా ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ అనిల్ అభిమాయుడు స్పష్టం. నూతనంగా కాంచీపురం పేరు మాల్ సిల్క్స్ ను ప్రారంభించిన శాసనసభ్యులు గద్దె రామ్మోహన్, కమలానంద భారతి స్వామీజీ. ఇది బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.